డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో భట్టి అధ్యక్షతని భేటీ కొనసాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలు దీనికి హాజరయ్యారు. సమావేశానికి జానారెడ్డి, కేకే అక్బరుద్దీన్లు హాజరయ్యారు. జాన్ వెస్లీ, జోలకట్టి రంగారెడ్డి కూడా దీనికి అటెండ్ అయ్యారు. డీలిమిటేషన్తో దక్షిణాదికి జరిగే నష్టంపై ఇందులో ప్రధానంగా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఎంతసేపు అయింది మీటింగ్ స్టార్ట్ అయ్యి? ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? సింగిల్ పాయింట్ ఎజెండానా, ఏమైనా వేరే పాయింట్స్ పెట్టుకున్నారా? బీఆర్ఎస్, బీజేపీల సంగతి ఏమిటి? బీఆర్ఎస్, బీజేపీలు అయితే ఇప్పటి వరకు అటెండ్ కాలేదు. వాళ్ళు మాకు సమాచారం లేదని కూడా చెప్తున్నారు. బీజేపీ నేతలకు ఎవరికి కూడా సమాచారం ఉందో లేదో, అసలు మా పార్టీకి సమాచారం ఇచ్చారో లేదా అనే కన్ఫ్యూజన్ అయితే వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఈ మీటింగ్ విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఈ రోజు మీటింగ్ ఉంటుందనే విషయం 3 గంటల వరకే అసలు ఎమ్మెల్యేలకు కానీ, మిత్రపక్షాలకు కానీ, అఖిలపక్షానికి కానీ ఎవరికి కూడా తెలియని పరిస్థితి అయితే ఉండేది. కాకపోతే ఇప్పుడు మీటింగ్ అయితే స్టార్ట్ అయింది. మొదటగా 10 నిమిషాల పాటు అక్బరుద్దీన్ ఓవైసీ మీటింగ్ లో ఉన్నారు. దాని తర్వాత అతను కూడా తను చెప్పాల్సింది చెప్పేసి బయటకి వెళ్ళిపోయారు. తనకు సంబంధించిన అభిప్రాయాన్ని చెప్పేసి వెళ్ళిపోయారు. అఖిలపక్షానికి సంబంధించి అయితే సిపిఐ, సిపిఎం, ఎంఐఎం అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అటెండ్ అయ్యారు. 22వ తేదీన తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్షం జరుగుతుండడంతో ఈ సమావేశంలో అయితే ఇప్పుడు డీలిమిటేషన్ కు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చించున్నారు. ఎలాంటి అంశాలను నివేదికలో పొందుపరచాలి, ఈ తీర్మానాన్ని ఒక కాపీని తమిళనాడులో జరిగే అఖిలపక్షానికి ఇవ్వడంతో పాటుగా ఢిల్లీకి కూడా పంపించాలి. అఖిలపక్షాన్ని ఇక్కడ నుంచి కూడా ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని అమిత్ షాని, మిగతా మంత్రులను కూడా కలవాలనేది అయితే ఈ రోజు తీర్మానం చేసేలాగా కనిపిస్తుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా చెప్తుంది, బీఆర్ఎస్ తమిళనాడులో జరిగే అఖిలపక్షానికి హాజరవుతాం కానీ రాష్ట్రంలో జరిగే అఖిలపక్షంలో మాకు ఇవ్వాల్సిన తీరులో ఇన్విటేషన్ ఇవ్వలేదు కాబట్టి మేము అటెండ్ కాలేమని చెప్పారు. బీజేపీ కూడా అటెండ్ కాలేదు. సో ఇంకొక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఈ సమావేశం అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.